అసలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుంది అనిపిస్తుందా? అధికార పక్షం సరే, బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా పోషిస్తుంది. ఎందుకంటే మీరు వీళ్ళందరినీ ఒకసారి చూడండి, ఒక్క కేసీఆర్ గారు తప్ప దాదాపు మంత్రులంతా ఎమ్మెల్యేలంతా కూడా కొత్త నెత్తురు. అది అంటే బీఆర్ఎస్ ద్వారానే ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి అంతకుముందు ఆ చిల్లర రాజకీయాలు చేసిన అనుభవం లేదు వాళ్ళకి. వాళ్ళ ఆ తాలూకు వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు, అది ఫిల్టర్ అవుతున్నారు. అయితే నాకు తెలిసి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. కేసీఆర్ గారు వాళ్ళ నాయకుడు కాబట్టి ఆయనే పరుషపదాలు వాడతాడని నేనైతే అనుకోను, పక్కదారి పట్టిస్తాడని కూడా అనుకోను. ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్. తెలంగాణలో ఇవాళ పొలిటీషియన్స్ వల్ల ఆయన పేరు తర్వాతనే ఇంకెవరి పేరని చెప్పుకోవాలి మనం. కాబట్టి ఒక కొత్త బాధ్యతలలో ఆయన రాబోయే తరాల ప్రతిపక్షాలకు ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం, ఉంటాడని నమ్ముతున్నాం. కేసీఆర్ పాత్ర డెఫినెట్గా బాగుంటుందని. కానీ యాక్టివ్ రోల్ లేదు కదా అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా అయింది. అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా కొద్దిగా, ఎందుకంటే ఆయన ముందు జీర్ణించుకోవాలి నేను ప్రతిపక్ష నాయకుడిని అని. కేసీఆర్ స్వభావం ఏందో మీకు నాకు తెలుసు, అందరికీ తెలుసు. అహంభావము లేదు అని అంటే నన్ను తిడతారు జనం. కేసీఆర్కు ఉన్న అహంభావం అనేది అందరికీ తెలుసు. ఈ అహంభావము ఒక్క రోజులో తగ్గదు. ఆయన అసెంబ్లీకి రావడం కూర్చోవడమే ఆ మార్పుకు ఇట్స్ ఎ బిగినింగ్. ఆయన డైజెస్ట్ చేసుకోవాలి, తిట్లను భరించాలి. ఒక వారం 10 రోజులు తిడతారు, ఆ తిట్లను భరించాలి. వెంటనే రియాక్ట్ అయ్యి మళ్ళీ తిట్టకూడదు, పడాలి. తన తప్పులు ఉన్నాయి కాబట్టి పడాల్సిందే. స్లోగా మళ్ళీ తన ఇమేజ్ని పెంచుకుంటూ ఒక ప్రతిపక్ష నాయకునిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అనేది ప్రజలు కూడా జీర్ణించుకోలేరు. ఎందుకంటే తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని నిలబడేవాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి కూడా అదే చెప్తుంటారు కదా, కేసీఆర్ ఆదిలో ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా రకరకాలుగా చెప్తుంటారు. ఎవరైనా అంతే, రాజకీయాలలో మొదలు వచ్చినప్పుడు ఆ పాత్ర తప్పదు. అయితే ఇదే కేసీఆర్ అదే రేవంత్ రెడ్డి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే కేసీఆర్ అదే రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఒక చిన్న సాధారణ కార్యకర్త, ఒక గ్రామ స్థాయి కార్యకర్త, ఆయన అడిగింది లోకల్ బాడీలో జెడ్పీటీసీ టికెట్, అది కూడా కేసీఆర్ ఇవ్వలేదు. ఇవ్వకపోతేనే పార్టీకి రిజైన్ చేసిపోయాడు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఇదొక. రెండవది ఏంటంటే అసెంబ్లీలో ఆయన ముఖం చూడొద్దు అనుకొని ఆయన అసెంబ్లీకి వస్తేనే మార్షల్స్ని పెట్టి గెంటిచ్చేశాడు. ఆయన నోరు తెరిస్తేనే పాత రికార్డు తిప్పండి మీరు. అవును. మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కొంత సమయం పడుతుంది డైజెస్ట్ కావడానికి. మనిషే కదా కేసీఆర్ కూడా, ఆయన లోపల ఎమోషన్స్, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆయన చూపెట్టాలి. ఆ సమయస్ఫూర్తి, ఆ సంయమనం. అక్కడ రేవంత్ రెడ్డిని చూడొద్దు, అక్కడ ముఖ్యమంత్రిని చూడాలి. సో ఇప్పుడు తెలంగాణలో చూస్తే తెలంగాణ ప్రభుత్వంలో యాక్చువల్గా ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కూడా సమన్వయంతో వెళ్ళాలి, ఇది అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే. కానీ ప్యూర్గా పాలిటిక్సే చేస్తున్నట్టు కనపడుతుంది, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ. వేరే టైంలో చేసిన పర్లేదు సుబ్బారావు గారు. కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ పెట్టిన తర్వాత నువ్వు మొండి చేయి చూపెడితే కూడా మీరిద్దరు ఒక మాట మీద ఉండకపోతే ఎట్లా? ఇప్పుడు ఇద్దరు కలిసి బీజేపీని తూర్పార పట్టే సమయం ఇది. కేంద్రం దగ్గర పోయి నువ్వు అడిషనల్గా ఇప్పుడు అంటే ఇంకా ఆమోదం పొందాలి కదా, బడ్జెట్ డిస్కషన్ స్టేజ్లో ఉంది కదా, పెడతావా పెట్టావా? జంతర్ మంతర్ దగ్గర రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే డయాస్ మీద ధర్నా చేస్తే ఎట్లుంటుంది? కాసేపు ఊహించుకోండి. రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు కదా, ఢిల్లీకి పోదారా, ఇద్దరం కూర్చున్నా నిరాహార దీక్ష చేద్దాం రమ్మని చెప్పారు కేసీఆర్. వెంటనే యాక్సెప్ట్ చేయాలి కేసీఆర్, వెంటనే యాక్సెప్ట్ చేయాలి. చేయలేదుగా, చేయాలి. రెండవది అసెంబ్లీ తీర్మానం కూడా 100% అది కరెక్ట్ డిసిషన్. తర్వాత ఈ బడ్జెట్లో నిధులు వచ్చేదాకా ఈ తెలంగాణ రాజకీయాలు పక్క పెట్టాలి. ఆ పాత విషయాలు ఇవన్నీ తోడొద్దు. ఇప్పుడు కాళేశ్వరం పేరుతో డైవర్ట్ అయిపోయింది అంతే. కాళేశ్వరం అయిపోద్ది, ఆ తర్వాత విద్యుత్ ఒప్పందాలు నరసింహారెడ్డి కమిటీ అంటారు, ఇవన్నీ వస్తాయి. ఏది ఎట్లున్నా కూడా సరైన దారిలో ఇద్దరు లేరు. ఇద్దరు కూడా సరైన దారిలోకి వస్తేనే. ఇక బడ్జెట్ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడదాం సుబ్బారావు గారు. ఈ బడ్జెట్ మీద చర్చ మొదలైంది, మనం చాలా విషయాలు మాట్లాడాము.
బడ్జెట్లు తయారయ్యే పద్ధతి కరెక్ట్ లేదు సుబ్బారావు గారు. బడ్జెట్ ఎట్లా తయారు కావాలంటే లాస్ట్ 3 నెలలు కాదు బడ్జెట్ తయారు చేయాల్సింది. మార్చ్ 31 ఫిజికల్ ఇయర్ అయిపోగానే ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ తయారీకి రూపకల్పన జరగాలి. ఒక 3 నెలల సమయము జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలి. నేరుగా కేంద్రం నుంచి నేరుగా రాష్ట్రం నుంచి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ పోవాలి. ఏమనంటే ప్రతి ఊర్లో గ్రామ సభ జరగాలి. ఆ గ్రామ సభకు ఒక అధికారి పైనుంచి పోవాలి. ఆ గ్రామంలో ఎవరికి ఏం కావాలి, ఆడ నీటి పరిస్థితి ఎట్లుంది, ఆడ వ్యవసాయమే ప్రధాన వృత్తి, చెరువులు ఎట్లున్నాయి, ఇమ్మీడియట్ నీడ్ ఏముంది, నెక్స్ట్ ఇయర్ చేసుకోవాల్సిన నీడ్ ఏముంది, ఏ కుటుంబాలకి ఏం కావాలి, ఇట్లాంటి విషయాల మీద ఒక బడ్జెట్ రూపకల్పన గ్రామ సభలో జరగాలి. ఈ గ్రామ సభలలో జరిగినవన్నీ కూడా మండలాలకు రావాలి. మండలాలల్లో దానికి ఒక సంక్షిప్త రూపం ఇవ్వాలి. అన్ని గ్రామాలకు సంబంధించిన అగ్రికల్చర్ బడ్జెట్ ఎన్ని కోట్లు కావాలి ఆ మండలానికి, అక్కడ నుంచి జిల్లాకు రావాలి. జిల్లా కలెక్టర్ గారు దీన్నంతా ఒక అబ్స్ట్రాక్ట్ లాగా తయారు చేయాలి. మా జిల్లాలో ఒక 2000 గ్రామాలు ఉన్నాయి లేదా 1000 గ్రామాలు ఉన్నాయి. ఈ 1000 గ్రామాలకు సంబంధించిన అవసరాలు ఈ రకంగా ఉన్నాయి. ప్రయారిటీ వైజ్ గొర్రెలకు ఇంత కావాలి, బర్రెలకు ఇంత కావాలి, డైరీకి, హార్టికల్చర్కి ఇంత కావాలి అని ఆయన అబ్స్ట్రాక్ట్ ఇవ్వాలి. ఈ అబ్స్ట్రాక్ట్ అన్ని జిల్లాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి రావాలి. అదొక నామమాత్రం చేశారు దాన్ని, ఎస్ఎఫ్సిని. స్మితా సబర్వాల్ దానికి సెక్రటరీగా పెడితే నేను సంతోషపడ్డా. ఆమె ఉంటేనన్నా కనీసం, ఎందుకంటే వర్క్ మైండెడ్ ప్లస్ ఆమె మంచి ఐఏఎస్, అందుకే ఆమె వస్తేనన్నా బాగుంటుందేమో అని అనుకున్నాం. కానీ అది ఆ సిరిసిల్ల రాజాను ఏమో దానికి చైర్మన్ పెట్టారు, ఆమె డమ్మీ అయిపోయింది. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క రికమెండేషన్స్ కూడా గవర్నమెంట్ పట్టించుకోదు. అసలు ఎప్పుడు పట్టించుకున్నట్టు దాఖలాల్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఈ సంవత్సరం దీనికింత ఇది సెంటర్కి పోవాలి, మేము ఇంత ఇస్తాము, మిగతాది మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ అయినాక బడ్జెట్ అక్కడ అనౌన్స్ చేయాలి, ఇక్కడ అనౌన్స్ చేయాలి. అప్పుడు అది ప్రజల అవసరాల కోసం వచ్చిన బడ్జెట్. కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎట్లున్నాయి తెలుసా? నితీష్ మా కోపం వస్తే మన గవర్నమెంట్ పడిపోతుంది, చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తే మన గవర్నమెంట్ పడిపోతుంది. మంచి వర్డ్ వాడిండి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా, కుర్చీ బచావ్. ఎందుకంటే బచావ్ నినాదం అంతా మోడీ గారిది. ఈ బడ్జెట్ అంతా కుర్చీ బచావ్ అని ఎలక్షన్లు ఎక్కడ వస్తే అక్కడ ఆ రాష్ట్రానికి ఇచ్చారు. అంటే ఇది పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బడ్జెట్. రెండవది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ జరగలేదు ఎక్కడ కూడా. మూడవది ఏంటంటే కాంట్రాక్టర్లు ఒక నెక్సెస్ ఉంటుంది, కాంట్రాక్టర్లు, అధికారులు, మంత్రులు. ఏ పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, డబ్బులు రాని పనులు చేయరు వాళ్ళు. కుంటల చెరువులో పెట్టారు, కుంటల చెరువులో పెడితే కమిషన్ ఎక్కువ వస్తే దానికి పెడతారు. ఆడ కమిషన్ ఎవరికి పోతుంది అంటే సాధారణ కార్యకర్తలకు, అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లో పోతుంది, చీఫ్ ఇంజనీర్ కూడా రాదు అక్కడ నుంచి. ఉండే బడ్జెటే 60 లక్షలు 50 లక్షలు, అలా పనులకే 40-50 లక్షలు పోతుంది. ఆ మిగిలిన 10 లక్షల ఇక్కడ దాకా రాదు కదా, పైదాకా. కాబట్టి మొదటి నుంచి ఆ కుంటల చెరువులను ఇగ్నోర్ చేస్తున్నారు. దేశం సస్యశ్యామలం కావాలంటే ఫస్ట్ భారీ ప్రాజెక్టుల మీద కాదు పెట్టాల్సింది, చిన్న మధ్యతరగతి పెడితేనే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. గ్రామ స్వరాజ్యం అని గాంధీ ఏదైతే చెప్పారో, మా ఊరు మా ప్రణాళిక అని పెట్టుకున్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బట్ వీళ్ళ దృష్టి అంతా కూడా ఒక 5,000 కోట్ల ప్రాజెక్టు ఏది వస్తుంది, దానికి మనకి ఎంత వస్తుంది. ఇప్పుడు మూసీ సుందరీకరణ ఉంది, ఇప్పుడు అసలు అవసరమే లేదు అది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మురికి కూపంలోనే మనం బతుకుతున్నాం. కనీసం కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్టీపీలు పెట్టించాడు, అవి ఫంక్షన్ చేస్తే చాలా ఆల్రెడీ డబ్బులు పోయినాయి, 3,600 కోట్లు పోయినాయి. మూసీలో కనీసం మురికి నీరు పారకుండా చేస్తే చాలు. సుందర ఉద్యానవనాలు, అందాలు ఇప్పుడు అవసరమా? ఆకలికి బాధపడుతున్నారు జనం, ఇల్లు లేవు. ఆ డబ్బులేవో ఈ స్లమ్లన్నింటినీ కూడా మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ కట్టవచ్చు కదా, ఓల్డ్ సిటీని అంతా రివైవ్ చేయొచ్చు కదా. అంటే ఈయన ఏంటంటే డబ్బు బాగా వస్తుంది. ఒకటేమో రెగ్యులర్గా వచ్చే డబ్బు ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువులకో, లేకపోతే ఆ మూసీ చైర్మన్కి సంబంధించిన బంధువులకో, అక్కడ ఒక మాలు, ఇట్లాంటి షాపింగ్ సెంటర్స్ ఇవన్నీ ఇచ్చారనుకోండి, రిక్రియేషన్ సెంటర్స్, వాళ్ళని ప్రతి నెల ఇస్తారు మామూలు. ఇంకా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే చేసింది కదా బడ్జెట్ అంతా. ఏ గవర్నమెంట్ అని అదే ఇప్పుడు నేను అనేది స్వాతంత్ర అనంతర ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అన్నా కానీ కొంచెం ఎక్కువ తక్కువ అంతే. అయితే వీటి మీద ఫోకస్ కాదు కదా, ప్రజల అవసరాల మీద ఫోకస్. కానీ 2 బడ్జెట్ల రూపకల్పన కూడా ఈ లోపం కనబడ్డది అనేది నేను చెప్పదలుచుకున్నాను. బడ్జెట్లో ప్రత్యేకించి తలసరి ఆదాయం 3,40,000 చూపించారు తెలంగాణకి. ఇప్పుడు దాన్ని మనం బెంచ్ మార్క్ తీసుకొని అద్భుతం అనుకోవచ్చా?
ఎక్సలెంట్. ఎందుకంటే దేన్ని బట్టి చెప్తారు, అది జిఎస్డిపిని బట్టి చెప్తారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ జరిగే వరి ఉత్పత్తుల దగ్గర నుంచి, అన్ని పంటల ఉత్పత్తుల దగ్గర నుంచి, పారిశ్రామిక ఉత్పత్తుల దగ్గర నుంచి, అయితే అద్భుతంగా జరిగింది 10 ఏళ్ల పాలన. ఇది విధ్వంసం కాదు, ఇది అభివృద్ధి. ఎట్లా జరిగిందంటే ఐటీ సెక్టార్, సరే దాని క్రెడిట్ చంద్రబాబు తీసుకోవచ్చు, రాజశేఖర్ రెడ్డి తీసుకోవచ్చు, కానీ అదైనా తెలంగాణ ప్రభుత్వమే, ఇదైనా ప్రభుత్వమే. ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగిస్తుంది ప్రక్రియను. లాస్ట్ 10 yearsలో 3 లక్షల ఐటీ ఉద్యోగాల నుంచి 9.5 లక్షల ఐటీ ఉద్యోగాలకు పెరిగింది. 6.5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగాలు వచ్చినాయంటే డెవలప్మెంట్ పెరుగుతుంది, అలా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి అనేది కనబడుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి కదా. ఎక్స్పోర్ట్స్ ఆధారకు ఎంత ఉండే, ఒక 60 లక్షల కోట్ల ఎగుమతి ఉండేది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉందండి ఐటీ సెక్టార్లో. ఐటీ సెక్టార్లో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. బట్ క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదు, బట్ అభివృద్ధి జరిగిందా జరగలేదా, దానివల్ల మన స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగిందా లేదా. రెండవది, మూడో సెక్టార్లు మేజర్గా వచ్చేది సర్వీస్ సెక్టర్, సెకండ్ వచ్చేది ఇండస్ట్రియల్, థర్డ్ వచ్చేది అగ్రికల్చర్. అయితే మూడిట్లో గ్రోత్ పెరిగింది. ఇండస్ట్రీస్ కూడా ఎంఎస్ఎంఈలో మీడియం కానీ, స్మాల్ కానీ, మైక్రో కానీ, ఎంఎస్ఎంఈ, ఇవి కాకుండా మీడియం పెద్ద ఇండస్ట్రీస్, భారీ ఇండస్ట్రీస్ మొత్తం కలిపి 25,000 ఇండస్ట్రీస్ వచ్చాయి. అలా మేజర్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ ఒక 3-4 వేలు ఉంటాయి. 22,000 మైక్రో, మీడియం అండ్ స్మాల్, మైక్రో అండ్ స్మాల్, అవే 25,000. మైక్రో అంటే ఒక వ్యక్తి ఒక 4-5 పెట్టుకొని పనిచేసేటి, లేదా 2 వ్యక్తులు కలిసి పనిచేసేటి, అలా 10 మంది కూడా ఉండొచ్చు. వీటి నుంచి వచ్చే గ్రోత్ కూడా మనం గుర్తించేంత ఎక్కువగా ఉంది. కాబట్టి జిఎస్డిపి 59,000 కోట్ల నుంచి దాదాపుగా, అంటే రెవెన్యూస్ నేను చెప్పేది, జిఎస్డిపి చాలా పెరిగింది, 13 లక్షల కోట్లకు పోయింది 5 లక్షల కోట్ల నుంచి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు